ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అంటే నడక మార్గం మరియు ఘాట్ రోడ్ మార్గాల యొక్క సమయాల గురించి, అలాగే ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఎక్కడెక్కడ ఎన్ని గంటల నుంచి ఇస్తున్నారు, ఇంకా మార్చి నెలలో ఏ తీర్థం ఉంటుంది, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున 63,987 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,880 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,88,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో టీబీసీ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా మహేష్ గారు, మేడం నేను ఫ్రైడే నైట్ 10 PM కి తిరుపతి వస్తాను త్రూ ట్రైన్. నాకు ఎస్ఎస్టీ ఆర్ ఫ్రీ టికెట్స్ ఎక్కడ ఇస్తారు చెప్పగలరు? ఓం నమో వెంకటేశాయ అని అడుగుతున్నారు. తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్, అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారండి. ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ను బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు ఫ్రైడే నైట్ 10 PM కి ట్రైన్ ద్వారా తిరుపతికి రీచ్ అవుతాం అంటున్నారు కాబట్టి మీరు తిరుపతిలో ట్రైన్ దిగిన వెంటనే రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం వద్దకి చేరుకుంటే మీరు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని ఆ టోకెన్స్ ద్వారా తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు కూడా తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ఇస్తున్న ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అంటే మీరు తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా వెళ్ళవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. వన్స్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో 50వ మెట్టు వద్ద ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. మీరు అక్కడ ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొని అదే నడక మార్గంలో నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ కుసుమ గారు, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ పర్ 1 person 22 ఏజ్ కి ఎంత అమౌంట్ తెలుపగలరు మేడం అని అడుగుతున్నారు. అబౌట్ 12 years, అంటే 12 సంవత్సరాల పైబడిన ఎవరికైనా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చండి. అయితే ఈ హోమం టికెట్స్ అనేవి సింగిల్ పర్సన్ కి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 2 members యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలంటే 2 members కి మాత్రమే ఈ హోమం టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. ఒక్కొక్క పర్సన్ కి హోమం కి 500 రూపాయలు చొప్పున, ఇద్దరికి హోమం కి కలిపి 1000 రూపాయలు, అలాగే ఒక్కొక్కరికి దర్శనానికి 300 రూపాయలు చొప్పున, ఇద్దరికి కలిపి
కలిపి 600 రూపాయలు. అంటే హోమం ప్లస్ తిరుమల 300 రూపీస్ దర్శనం రెండు కలిపి ఒక హోమం టికెట్ మీద 1600 రూపాయలు పే చేయాలి. ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈ హోమం టికెట్స్ అనేవి సింగిల్ పర్సన్ కి బుక్ చేసుకోవడానికి లేదండి, కంపల్సరీ 2 మెంబర్స్ కి కలిపి ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ నవీన్ కుమార్ గారు మార్చిలో ఏమైనా తీర్థాలకి ప్రవేశం ఉందా గోవిందా అని అడుగుతున్నారు. మార్చి 14వ తేదీ అనగా నిన్న పౌర్ణమి సందర్భంగా తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహించారు. అలాగే రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామి వారికి పౌర్ణమి గరుడ సేవను కూడా నిర్వహించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ కిషోర్ గారు జ్యేష్ఠాభిషేకం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండి అని అడుగుతున్నారు. జ్యేష్ఠాభిషేకం సేవని తిరుమల స్వామి వారికి సంవత్సరంలో ఒక్కసారి 3 రోజుల పాటు నిర్వహిస్తారండి. ఈ 2025 సంవత్సరంలో జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం సేవని నిర్వహిస్తారు. అయితే ఈ సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెలలో అంటే మార్చి 21వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు మీ ప్రొఫైల్ నేమ్ అనేది ప్రాపర్ గా సెట్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ మధుసూదన్ గౌడ్ గారు అలిపిరి వాకింగ్ టైం చెప్పండి సిస్టర్ అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. అయితే రీసెంట్ గా అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బిలో 12 ఇయర్స్ పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలు నడక మార్గంలో నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదండి. అండ్ పెద్దవారిని కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల లోపు ఎవరైతే అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్తున్నారో ఆ భక్తుల్ని 70 మంది నుంచి 100 మంది వరకు భక్తుల్ని ఒక గుంపుగా అయితే అలో చేయడం జరుగుతుంది. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు వాహనాలను అనుమతిస్తున్నారండి. 2 వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే నెక్స్ట్ సత్యం గారు ఓం నమో వెంకటేశాయ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న భక్తులు ఏ కాంప్లెక్స్ గుండా దర్శనానికి వెళ్ళాలి, ఇన్ని గంటల ముందు క్యూ లైన్ లో ఉండాలి చెప్పగలరు అని అడుగుతున్నారు. తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న భక్తులు కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ లో ఇచ్చే టోకెన్స్ తీసుకున్న భక్తులు కావచ్చు, మీరు తిరుమలకి చేరుకున్న తర్వాత తిరుమలలోని ఏటీజీహెచ్ అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద మీరు దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అంటే తిరుపతిలోని ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న భక్తులు కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ టోకెన్ తీసుకున్న భక్తులు కావచ్చు, ఇద్దరికి కూడా ఏటీజీహెచ్ క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అండి. ఒకే క్యూ లైన్ లో ఇద్దరిని అలో చేయడం జరుగుతుంది. అండ్ మీరు తీసుకున్న ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ దర్శనం టైం స్లాట్ ఎన్ని గంటలకైతే ఉందో దానికి 1 or 2 అవర్స్ బిఫోర్ గా మీరు క్యూ లైన్ లోకి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దర్శన టైం స్లాట్ టోకెన్ అనేది సాయంత్రం 5 గంటలకి ఉంది అనుకోండి, మీరు మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకి ఏటీజీహెచ్ వద్దకి చేరుకుంటే మిమ్మల్ని ఆ టోకెన్ పై క్యూ లైన్ లోకి అలో చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బాబు గారు తుంబూరు తీర్థ ముక్కోటి డేట్స్ అండ్ హౌ మెనీ డేట్స్ దే అలో ద పిలిగ్రమ్స్ అని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా టీటీడీ వారు తుంబూరు తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారండి. ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన చైత్ర పౌర్ణమి. సో నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 12వ తేదీన చైత్ర పౌర్ణమి సందర్భంగా తిరుమలలో తుంబూరు తీర్థ ముక్కోటిని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ తుంబూరు తీర్థం వెళ్లే భక్తుల్ని పౌర్ణమి రోజు ఆ మరుసటి రోజు 2 రోజుల పాటు అలో చేస్తారండి. అంటే ఏప్రిల్ 12వ తేదీ పౌర్ణమి సందర్భంగా ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తుంబూరు తీర్థానికి భక్తులను అలో చేస్తారు. అలాగే ఆ మరుసటి రోజు అనగా ఏప్రిల్ 13వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తుంబూరు తీర్థానికి వెళ్లే భక్తుల్ని అలో చేయడం జరుగుతుంది. సో ఏప్రిల్ 12వ తేదీన తుంబూరు తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏప్రిల్ 1st or 2nd వీక్ లో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అఫీషియల్ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ భార్గవి గారు మే నెల శ్రీవారి సేవ రిలీజ్ చేయలేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడుగుతున్నారు.
శ్రీవారి సేవ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ని న్యూ అప్లికేషన్ గా చేంజ్ చేస్తున్న నేపథ్యంలో మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవని ఇంకా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. అయితే మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.